శ్రీకాకుళం జిల్లా జీసిగడం మండలం పెంట గ్రామం సమీపంలో ఒక విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. నలుగురు ఫ్రెండ్స్ అయితే అక్కడ రావడం జరిగింది. ఇంతలో ఒక విషాద ఘటన అయితే మాత్రం చాలా దారుణమైన పరిస్థితి అయితే చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందనేది పాటు మనతో పాటు దానికి సంబంధించి అయితే ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్తో మాట్లాడే ప్రయత్నించారు. బాబు, ఇక్కడ ఏం జరిగింది? నిన్న ఆ అబ్బాయి చనిపోవడానికి కారణం ఏంటి చెప్పండి. కారణం ఏంట్లేదు సార్, వచ్చాం సార్, తాగాము. వర్షం గట్ట ఎక్కువ పడింది, ఈ చెట్టు కిందకి వచ్చాం. చెట్టు కిందకి గట్ట వచ్చాం, ఈలోగా అక్కడ ఉన్నాము. మేమందరం ఇటువైపు ఉన్నాం. ఆ అబ్బాయి తువ్వాలు గట్ట కట్టుకున్నాడు, ఒక జత ఉందని తడిసిపోతానని చెప్పి తువ్వాలు గట్ట కట్టుకున్నాడు. షర్ట్ గట్ట తీసాడు, ప్యాంట్ గట్ట తీసాడు, స్కూటీ డిక్కీలు ఎట్టేసాడు. అవి ఈలోగా ఏంటైంది, ఆ అబ్బాయి ఇటు నుయ్యిదికి వచ్చాడు. చూస్తున్నాడు గల్లా, దిగడు గల అనుకున్నాం. నుయ్యి దగ్గరకు వచ్చాడు, అక్కడ దిగాడు, గట్టు ఉంటుంది కదా, అక్కడ ఉన్నాడు. సడన్గా తువ్వాలు గట్ట తీసి పక్కనేసి ఇక్కడికి ఈత వచ్చేమో అనుకోలేదు. అక్కడ దిగుతాడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడికి అది అడగలేదు కూడా, ఈత కూడా వచ్చా లేకపోతే ఏంటని అడగలేదు. ఇలాగ అక్కడ దూకేశాడు. దూకేసి ఈడేటి ఎలా దూకేశాడని చెప్పేసి నేను మా బావ అక్కడ ఉన్న వాళ్ళందరూ అలా వెళ్ళాం. ఈలోగాడు పైకి రాకపోతే ఆడు బొంగల్లాగా శ్వాస బొంగలు వస్తాయి కదా, అలా పైకి వస్తుంటే నేను మా బావ కలిసి ఇద్దరం కలిసి కింద దూకాం. అప్పటికే వెంటనే దూకాం. మాకు ఎంతవరకు ప్రయత్నించాం, మాకు అంత ఈత కూడా రాదు, లైట్గా వచ్చు. ఎంతవరకు వెళ్ళగలగాము అంతవరకు వెళ్ళాం. వెంటనే బయటకు వస్తాం. తర్వాత ఊర్లో ఎవరు వస్తే ఊర్లో వాళ్ళందరూ పిలిచాం. వీళ్ళు ఊర్లో వాళ్ళు కూడా వచ్చారు. ఈలోగా అదే సార్ అయ్యింది. అప్పుడు పోలీసులు గట్రా అందరూ వచ్చేసారు. మీకు ఎలాగ అబ్బాయి పరిచయం? నీ పేరేంటి? పరిచయం అంటే నాకు అక్కడ వైజాగ్లో పరిచయం సార్. ఐటీ అదే నారాయణ కాలేజ్లో చదువుతున్నప్పుడు నాకు పరిచయం. ఎవరిది? నా పేరు మహేష్ సార్. మీకు ఇక్కడికి రావడం కారణం ఏంటి? మ్యారేజ్ సార్, మా సిస్టర్ మ్యారేజ్ ఇన్వైట్ చేసాం ఆ అబ్బాయిని. ఎవరెవరు వచ్చారు? మీరు ఇక్కడ పెళ్ళికి ఎవరెవరు వచ్చారు? మా మా సిస్టర్, మా ఫ్యామిలీ సార్, మా ఓన్. మా ఫోన్ వాళ్ళకి మా ఫ్రెండ్స్ పిలిచినప్పుడు ఆడికి కూడా పిలిచాం. మా ఫ్రెండ్ అని చెప్పి పిలిచాం, వచ్చాడు. అయితే కేవలం మద్యం సేవించిన తర్వాత స్నానం దిగారంటారా? స్నానంకి అయితే మేము దిగలేదు. ఆ అబ్బాయి ఒక్కడే వెళ్ళాం. మేము వర్షం అప్పటికే ఫుల్ పడుతుంది. వర్షం కూడా స్టార్ట్ అయ్యి ఫుల్ వర్షం, మంచి వర్షం పడుతుంది. అప్పటికే అక్కడికి ఉన్నాం. స్నానం కూడా మేము రోడ్డు అవతల ఉన్నాం. ఇంకా రోడ్డు అవతలకు కూడా వెళ్ళలేదు. ఆ అబ్బాయి అలా నడుచుకొని వెళ్తాండి అందులో దిగాడు. మరి ఈలో ఈ డేట్ ఎలా దీపండి సడన్గా చెప్పేసి డేట్ అని చెప్పేసి మేము వెంటనే వెళ్ళాం కూడా. ఇటు చెప్పలేదు కూడా. అప్పుడు ఆడు కింద లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వీళ్ళ తాతగారు రాత్రి వచ్చిన తర్వాత చెప్పారు, అడికి ఈత రాదు, ఏది రాదు, అలా దిగిపోతాడు. ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే అజిత్ అని యువకుడు, సాలూరు గ్రామానికి చెందిన యువకుడు. అయితే ఇక్కడ ఎవరైతే అజిత్ అని యువకుడు ఉన్నాడో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మహేష్ అనే యువకుడు తన చెల్లి మ్యారేజ్ ఉందని రావాలి అని చెప్పేసి అయితే సంతకోటి మండలం పుల్టి గ్రామానికి అయితే పిలవడం జరిగింది. అందులో భాగంగా అయితే మహేష్ అని యువకుడితో ఈ నలుగురు ఫ్రెండ్స్ అయితే రావడం జరిగింది. ఏదైతే నేను మధ్యాహ్నం భోజనాలు అయ్యి ఆ భోజనం అయిన తరుణంలో ఇక్కడ పెంట గ్రామ సమీపంలో ఉన్న నేలబావి దగ్గరికి అయితే వచ్చి ఈ యువకులంతా అయితే మద్యం సేవించడం జరిగింది. అందులో భాగంగా నేను సాయంత్రం జోరున వర్షం పడడంతో ఒక పక్క వీళ్ళైతే మాత్రం ఆ నూతిలో దిగాలనే ఆలోచనతో అయితే మాత్రం వీళ్ళు ముందుగా ఆలోచించే నూతిలో దిగడం జరిగింది. ఏదైతే అబ్బాయి ఉన్నాడో మిగతా ముగ్గురు యువకులైతే మాత్రం వాళ్ళకి ఈత వచ్చి, ఈ అబ్బాయికి అయితే ఈత రాని పరిస్థితి. అప్పటికి ఈత రాని పరిస్థితిలో ఈ అబ్బాయి దిగడం జరిగింది. వీళ్ళైతే ఎవరైతే మిగతా ముగ్గురు యువకులు ఉన్నారో వాళ్ళైతే వెతకడం జరిగింది. అయినా అబ్బాయికి అయితే మాత్రం జాడ కనిపించిన పరిస్థితి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది, బంధువులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఏదైతే యువకుడు ఉన్నాడు అజిత్ అనే యువకుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదివి బీజవాడలో చదువుకుని సాలూరు ఈ మధ్య పండుగలు అయితే జరగడంతో ఆ పండగకైతే రావడం జరిగింది. అందులో భాగంగా మా సిస్టర్ పెళ్ళి ఉందని మహేష్ని పిలవడంతో ఇదంతా జరిగింది. ఇక్కడైతే మేము జరగడం ఈ మద్యం సేవించిన తర్వాత తరుణంలో ఈ నేల బావిలో స్నానాన్ని దిగాం. అందులో దిగడంతో ఈ ప్రమాదం జరిగిందని అయితే మాత్రం మహేష్ చెప్పడం జరిగింది. శ్రీకాకుళం మండలం పెంట గ్రామం నుంచి సురేష్ RTV శ్రీకాకుళం జిల్లా.